నమస్కారం. మన భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రాచీనమైన మరియు పవిత్రమైన గ్రంథాలు ఏవి అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది వేదాలు. కాని ఆ వేదాల సారాంశం, అసలైన తత్వజ్ఞానం ఎందులో ఉందో మీకు తెలుసా? అవే ఉపనిషత్తులు. ఈ వీడియోలో మనం అసలు ఉపనిషత్తులు అంటే ఏమిటి, వాటిలో ఏముంది, మరియు వాటికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలను వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఉపనిషత్తు అనే పదానికి అర్థం ఏమిటో చూద్దాం. సంస్కృతంలో ఉప అంటే దగ్గరగా, ని అంటే కింద, షత్ అంటే కూర్చోవడం. అంటే ఒక శిష్యుడు తన గురువు దగ్గర కింద కూర్చుని అత్యంత శ్రద్ధతో నేర్చుకునే లోతైన జ్ఞానం అని అర్థం. పూర్వకాలంలో ఈ జ్ఞానాన్ని గ్రంథాల రూపంలో కాకుండా గురువులు తమ శిష్యులకు మౌఖికంగా, అనగా నోటి మాట ద్వారా మాత్రమే బోధించేవారు. మనకు ప్రధానంగా 4 వేదాలు ఉన్నాయి: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అథర్వణ వేదం. ప్రతి వేదాన్ని మళ్లీ 4 భాగాలుగా విభజించారు. అవి సంహితలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు మరియు ఉపనిషత్తులు. ఉపనిషత్తులు వేదాల చివరన ఉంటాయి కాబట్టి వీటిని వేదాంతం అని కూడా పిలుస్తారు. అంటే వేదాల యొక్క అంతం లేదా వేద జ్ఞానానికి అత్యున్నత శిఖరం అని అర్థం. ఇంతకీ ఉపనిషత్తులలో ఏముంది? వేదాల ప్రారంభ భాగాలలో ఎక్కువగా యజ్ఞాలు, యాగాలు, కర్మలు మరియు దేవతల ఆరాధన గురించి ఉంటుంది. కానీ ఉపనిషత్తుల కాలం నాటికి మనిషి ఆలోచనా విధానం పూర్తిగా మారింది. నేను ఎవరు? ఈ సృష్టి ఎలా పుట్టింది? భగవంతుడు ఉన్నాడా? మరణం తర్వాత ఏం జరుగుతుంది? ఇలాంటి ఎన్నో లోతైన ప్రశ్నలకు ఉపనిషత్తులు సమాధానాలు వెతికాయి. వీటిలో ముఖ్యంగా 2 అంశాల గురించి లోతుగా చర్చించారు. 1 ఆత్మ, 2 బ్రహ్మం. బ్రహ్మం అంటే ఈ సృష్టికి మూలమైన విశ్వ చైతన్యం లేదా పరమాత్మ. ఆత్మ అంటే మనలో ఉండే జీవాత్మ. ఈ జీవాత్మ, పరమాత్మ 2 వేరు కాదు, అంతా ఒక్కటే అని చెప్పడమే ఉపనిషత్తుల ప్రధాన సారాంశం. మరి ఉపనిషత్తులు మొత్తం ఎన్ని ఉన్నాయి? ముక్తికోపనిషత్తు అనే గ్రంథం ప్రకారం మొత్తం 108 ఉపనిషత్తులు ఉన్నాయని చెబుతారు. అయితే వీటిలో ఆది శంకరాచార్యులు వారు తమ భాష్యం లేదా వివరణ రాసిన 10 ఉపనిషత్తులను దశోపనిషత్తులు లేదా ప్రధాన ఉపనిషత్తులు అని అంటారు. అవి ఈశ, కేన, కట, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరీయ, ఐతరేయ, ఛాందోగ్య మరియు బృహదారణ్యక ఉపనిషత్తులు. చరిత్రకారుల అంచనా ప్రకారం బృహదారణ్యక మరియు ఛాందోగ్య ఉపనిషత్తులు అత్యంత ప్రాచీనమైనవి. ఇవి గౌతమ బుద్ధుని కాలం కన్నా ముందు, అనగా సుమారు సామాన్య శకం పూర్వం 800 సంవత్సరాల క్రితం నాటివి అని నిర్ధారించారు. ఇవి ఏ ఒక్కరు రాసినవి కావు, ఎందరో ఋషులు వందల సంవత్సరాల పాటు చేసిన తపస్సు మరియు మేధోమథనం నుండి పుట్టినవి. ఇక్కడ మీకు ఒక ఆసక్తికరమైన నిజం చెప్పాలి. మన భారతదేశ జాతీయ చిహ్నం కింద రాసి ఉండే సత్యమేవ జయతే అనే వాక్యం ఎక్కడి నుండి తీసుకోబడిందో తెలుసా? అది ముండకోపనిషత్తు నుండి తీసుకోబడింది. దీని అర్థం ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుంది అని. ముగింపుగా చెప్పాలంటే ఉపనిషత్తులు కేవలం ఒక మతానికి సంబంధించిన గ్రంథాలు కావు. ఇవి మనిషి తనను తాను తెలుసుకోవడానికి, భయాన్ని జయించడానికి మరియు జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే గొప్ప సైకలాజికల్ మరియు ఫిలాసఫికల్ గైడ్స్. ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తలు అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఎర్విన్ శ్రోడింగర్ మరియు నికోలా టెస్లా లాంటి వారు కూడా ఉపనిషత్తుల తత్వజ్ఞానాన్ని చదివి ప్రభావితులయ్యారు. అంటే వాటి గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదండి ఉపనిషత్తుల గురించి ఒక సంక్షిప్త పరిచయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.